ఇప్పుడు మరోసారి స్మరించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అందులోని కొన్ని అంశాలను ఈ సందర్భంగా దేశ ప్రజలతో పంచుకోవాలని నేను భావిస్తున్నాను. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాడు దేశ భవిష్యత్తు మనల్ని పిలుస్తుంది, దేశంలోని కర్షకుడు, కార్మికుడు, ఇలా అన్ని వర్గాల స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు రావాలి, పేదరిక నిర్మూలన జరగాలి, అసమానతలను రూపుమాపాలి, రోగాలను నివారించాలి, మనది ధనికమైన ప్రజాస్వామ్యయుత ప్రగతిశీల దేశంగా ఉండాలి, సాంఘిక రాజకీయ ఆర్థిక సంస్థలను నెలకొల్పి దేశంలోని ప్రతి పౌరుడికి సమన్యాయం, ఫలప్రదమైన జీవితం అందేలా చూడాలి. ఇటువంటి స్ఫూర్తి ప్రదాయకమైన మాటలతో ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేశారు. కేవలం ప్రసంగాలు ఇవ్వడంతోనే సరిపెట్టలేదు, ఆ దిశగా కార్యాచరణ తీసుకొని దేశ ప్రగతికి బలమైన పునాదులు వేశారు. దృఢమైన ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద, గణతంత్ర దేశంగా భారత్ను నిలబెట్టడంలో గొప్ప రాజనీతిజ్ఞత ప్రదర్శించారు. పంచవర్ష ప్రణాళికల ద్వారా వ్యవసాయ, పారిశ్రామిక, వైజ్ఞానిక, సాంకేతిక రంగాల్లో దేశాన్ని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దారు. ఆనాటి స్ఫూర్తిని, ఆ మానీయుల వారసత్వాన్ని కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రభాగాన నిలబెట్టే లక్ష్యంతో ఈనాడు మేము పరిపాలన కొనసాగిస్తున్నాం. స్వతంత్రం సిద్ధించే సమయానికి దేశం అల్లకల్లోల పరిస్థితుల్లో ఉంది. శూన్యం నుండి మన ప్రయాణం మొదలైంది. ఉన్నత శిఖరాలే లక్ష్యంగా పెట్టుకొని మన పెద్దలు ఈ దేశాన్ని ముందుకు నడిపించారు. ఈరోజు మనం చూస్తున్న ఆధునిక భారతం 5 ఏళ్లలోనో 10 ఏళ్లలోనో సాధించిన విజయం కాదు. దీని వెనక 79 ఏళ్ల కఠోర శ్రమ ఉంది. ఎంతో గొప్ప నాయకత్వం, నాయకుల త్యాగం, చెమట, రక్తం ఉంది. ఈ సుదీర్ఘ ప్రస్థానం తర్వాతే నేడు మనం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నాం. ఈ విజయ ప్రస్థానంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మనం ఎంతో రుణపడి ఉంటాం. వారు అందించిన ఈ ఘనమైన వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో మన ముందున్న కర్తవ్యం, ఆ బాధ్యత నిర్వర్తించడంలో నేను సదా సిద్ధంగా ఉంటాను అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రజా సేవను కొనసాగిస్తుంది. 2023 డిసెంబర్ 7న మేము బాధ్యతలు స్వీకరించగానే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాం. ప్రజలు, ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా విధి విధానాలను తీసుకున్నాం. రైతులు, మహిళలు, యువత భవిష్యత్తుకు పెద్ద పీట వేశాం. సామాజిక తెలంగాణ ఆవిష్కరణకు చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నాం. కుల గణనతో బలహీన వర్గాల 100 ఏళ్ల కలను నిజం చేశాం. ఎస్సీ వర్గీకరణతో దశాబ్దాల నిరీక్షణకు తెరదించాం. ఇవి గొప్ప నిర్ణయాలే కాదు, అత్యంత సాహసోపేత నిర్ణయాలని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఒకవైపు ప్రపంచ నగరాలతో పోటీ పడే లక్ష్యాలను నిర్దేశించుకొని, మరోవైపు పేదల ఆకాంక్షలు తీర్చే సంక్షేమ ఫలాలు అందిస్తూ ద్విముఖ విధానంతో మా ప్రభుత్వం పాలన కొనసాగిస్తుంది. మా ఆలోచనలలో స్పష్టత ఉంది, అమలులో పారదర్శకత ఉంది. అందరినీ కలుపుకొని అద్భుతాలు సృష్టించే సమ్మిళిత అభివృద్ధి విధానాన్ని మేము ఎంచుకున్నాం. పాలనలో పారదర్శకత,
అభివృద్ధిలో ఆధునికత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ తెలంగాణను 20 నెలల కాలంలోనే దేశానికి రోల్ మోడల్గా నిలబెట్టాం. సంక్షేమానికి కేర్ ఆఫ్ కాంగ్రెస్ పరిపాలన, దీనికి చరిత్రే సాక్ష్యం. పేదలకు అందుబాటు ధరల్లో నిత్యావసర వస్తువులను అందించే ఉద్దేశంతో 1957లోనే ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రారంభించి ఆనాటి ప్రభుత్వం పేదలకు న్యాయం చేసింది. 70 ఏళ్లుగా పీడీఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తూ వస్తుంది. అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఉగాది నుండి సన్న బియ్యం పంపిణీని ప్రారంభించింది. 13,000 కోట్ల రూపాయల వ్యయంతో 3,10,00,000 తెలంగాణ బిడ్డలకు సన్న బియ్యం అందిస్తున్నాము. ఈరోజు ధనికులతో సమానంగా పేదవారు సన్న బియ్యంతో భోజనం చేస్తున్నారు అంటే ఇది ప్రజాపాలన సాధించిన విజయం. ఇది కేవలం ఆకలి తీర్చే పథకం కాదు, ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పే పథకం. పేదల ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఈ పథకం అమలు తీరును నేను స్వయంగా పర్యవేక్షించాను. ఆ రోజు వారి కళ్ళల్లో కనిపించిన ఆనందం, ఆత్మగౌరవం నాకు శాశ్వతంగా గుర్తుండిపోతుంది. రేషన్ కార్డు ప్రజల ఆత్మగౌరవానికి మరో ప్రతీక, ఒక భరోసా, ఒక భావోద్వేగం. ఆ భరోసా కోసం రాష్ట్ర ప్రజలు 10 ఏళ్లు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. ప్రజా ప్రభుత్వం వచ్చాకే ఆ ఎదురు చూపులకు శాశ్వత పరిష్కారము చూపించడం జరిగింది. ఈ ఏడాది జూలై 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించాం. 10 ఏళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో రేషన్ షాపుల ముందు సందడి కనిపిస్తుంది. పాడుబడి మూతబడిన రేషన్ షాపుల తలుపులు మళ్ళీ తెరుచుకున్నాయి. పేదవాడి ఆశలు, ఆకలి తీర్చే భరోసా కేంద్రంగా నేడు గ్రామాల్లో రేషన్ షాపులు పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి. ఇది మేము తెచ్చిన ప్రజాపాలనలో మార్పు. మిత్రులారా, తెలంగాణ రైతుకు 2022 మే 6న వరంగల్ వేదికగా మేము మాట ఇచ్చాం. అధికారంలోకి వచ్చి 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతుల రుణము తీర్చుకొని శాశ్వతంగా వారిని రుణ విముక్తి చేస్తాము అని ఆనాడు తెలంగాణ రైతాంగానికి మేము మాట ఇవ్వడం జరిగింది. విశ్వసనీయతే మా సిద్ధాంతం మాకు ఊపిరి. గత ఏడాది ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలో ఉన్న 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు ఏక మొత్తంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి శాశ్వతంగా రుణ విముక్తుల్ని చేయడమే కాదు, ఈ దేశ ప్రజలకు 15 ఆగస్టు నాడు ఏ విధంగా స్వతంత్రం సిద్ధించిందో తెలంగాణ రైతాంగానికి కూడా రైతు నుంచి విముక్తి కలిగించి స్వేచ్ఛా వాయువులను ఈనాడు ప్రజాపాలన రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధంగా ఆనాడు వరంగల్లో ఇచ్చిన మాటను తెలంగాణ ప్రజా ప్రభుత్వం వారి రుణం తీర్చుకొని ఈనాడు రైతులు తల ఎత్తుకొని గర్వంగా తెలంగాణ రాష్ట్రంలో తిరగగలుగుతున్నారు. అదేవిధంగా మిత్రులారా, రుణమాఫీతో రైతు పట్ల మన రుణం తీరిపోయిందని మేము చేతులు దులుపుకోలేదు. పొలంలో నాట్లు వేసే రోజు రైతు చేతిలో పెట్టుబడి ఉంటే ఆ భరోసా వేరు. అన్నం పెట్టే రైతు అప్పుల కోసం ఎవరి దగ్గర చేయి చాపకూడదన్న ఆలోచనతో ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద ఆనాడు ఎకరాకు ప్రతి సంవత్సరం 12,000 పెట్టుబడి సాయం ప్రకటించాం. పరిమితులు లేకుండా ప్రతి రైతుకు ఈ పథకం కింద సాయం అందించాం. జూన్ 16న ప్రారంభించి కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు
రైతుల ఖాతాలో వేశాం. రాష్ట్రంలోని 70,11,184 మంది రైతులకు ఈ సహాయాన్ని అందించాం. కొత్తగా దరఖాస్తు చేసుకున్న 1,20,000 మంది రైతులకు మొత్తంగా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలను ఇందిరా రైతు భరోసా పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించి ఏ వడ్డీ వ్యాపారస్తుల ముందు తలదించుకునే పరిస్థితి రైతుకు ఉండకూడదు అని మా ప్రభుత్వం గొప్ప లక్ష్యంతో పని చేస్తుంది. మిత్రులారా, రైతు రుణమాఫీ పెట్టుబడి సాయమే కాదు, పండించిన పంటను కొనుగోలు చేస్తూ మేము ఉన్నామన్న భరోసా తెలంగాణ రైతాంగానికి ఇస్తున్నాం. 7,178 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతు పండించిన చివరి గింజ వరకు ధాన్యాన్ని సేకరిస్తున్నాం. సన్నాలకు క్వింటాలకు గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే పంట అమ్ముకున్న రైతుల ఖాతాలో నగదు వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. ఈనాడు బోనస్ ఇవ్వడమే కాదు, 29 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు రోజుకు 24 గంటలు ఉచిత నాణ్యమైన విద్యుత్తును అందించడం ద్వారా రైతులను వెన్ను తట్టి ప్రోత్సహించి వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం అంటే ఒక పండగ, రైతు ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఈనాడు రైతులకు ఉచిత కరెంటును అందిస్తూ ఈ ఉచిత కరెంటుకు 16,691 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం విద్యుత్ శాఖకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఇది రైతుల పట్ల, వ్యవసాయం పట్ల మాకున్న చిత్తశుద్ధి. ప్రభుత్వం అండగా ఉందన్న ధైర్యంతో మన రైతులు కష్టించి దేశం ఆకలి తీర్చే అన్నపూర్ణగా తెలంగాణను నిలబెట్టారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానం. అంటే వరి ఉత్పత్తిలో ఒక సంవత్సరం 2,85,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడ్డది. కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకపోయినా తెలంగాణ ప్రాంతంలో ఆనాటి ప్రభుత్వాలు కట్టిన శ్రీరామ్ సాగర్, శ్రీశైలం, నాగార్జున సాగర్, జూరాల, అదేవిధంగా కోయిల్ సాగర్ ఇలాంటి ప్రాజెక్టుల నేపథ్యంలో తెలంగాణలోనే అత్యధికంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలబడ్డాం. ఇంత గొప్ప విజయాన్ని తెలంగాణ రైతాంగం ఈరోజు మన దేశానికే ఆదర్శంగా నిలబడ్డారు. తెలంగాణ రైతాంగాన్ని ఈరోజు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మిత్రులారా, మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగరాసి అన్నదాతల సంక్షేమానికి 1,13,000 కోట్ల రూపాయలను ఈ 20 నెలల పరిపాలనలో రైతులకు అందించడం జరిగింది. ఇది దేశంలోనే రైతులకు అందించిన అతిపెద్ద సహాయం. ఈ సహాయాన్ని అందించే అవకాశం కల్పించినందుకు తెలంగాణ ప్రజలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, 10 ఏళ్ల తర్వాత పేదల సొంత ఇంటి కలలకు మళ్ళీ రెక్కలు తొడిగాం. ఆనాడు తెలంగాణ ప్రాంతంలో లక్షలాది మంది గ్రామాలకు, లక్షలాది మంది పేదలకు గ్రామాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఇందిరమ్మ ఇళ్లను అందించి 2004 నుంచి 2014 వరకు లక్షలాది పేదల సొంత ఇంటి కలను నెరవేర్చాం. కానీ దురదృష్టవశాత్తు 2014 నుంచి 2024 వరకు ఈ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదల సొంత ఇంటి కళ మసక బారిపోయింది. 10 సంవత్సరాలు ఎదురు చూసిన పేదలకు ఈనాడు సొంత ఇంటి కలను నెరవేర్చడానికి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తిరిగి ప్రారంభించి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, ఆ విధంగా దాదాపుగా 4,50,000 ఇండ్లను ఈనాడు పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చి
22,500 కోట్ల రూపాయలతోని ఈనాడు ఇందిరమ్మ ఇళ్ల పనులను ప్రారంభించాం. ఈరోజు ఈ ఇంటికి పార్టీ అర్హత కాదు, పేదరికమే అర్హతగా పేదరికాన్ని రూపుమాపి ఆత్మగౌరవంతో ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చడానికి ఈరోజు నిలవైన లబ్ధిదారులను ఎంపిక చేసి పేదల సొంత ఇంటి కలను తీర్చే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తుంది. అందుకే ఇళ్ల కేటాయింపులో కోటాలు వాటాలు లేవు, ఇళ్ల కోసం కమిషన్లు ఇచ్చే కర్మ పేదలకు పట్టలేదు, నీకింత నాకింత దందాలు లేవు, ఎంపికకు పేదరికమే గీటురాయి. అడవులను నమ్ముకొని జీవించే చెంచులకు ఆదివాసీలకు మా లంబాడి సోదరులకు చరిత్రలో తొలిసారి ఇందిరమ్మ ఇల్లు ప్రత్యేకంగా కేటాయించాం. గతంలో ఏ ప్రభుత్వం వీళ్ళకు ప్రత్యేకమైన కోట ఇవ్వలేదు. కానీ ఈనాడు నల్లమల అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఈ బిడ్డ ఆదివాసీలు గిరిజనులు చెంచుల కష్టాలు తెలిసిన వాడిగా ఈరోజు తెలంగాణలో ఐటీడీఏ ప్రాంతాలలో 22,016 ప్రత్యేకంగా ఇండ్లను ఇందిరమ్మ ఇండ్లను ఈ గిరిజన ఆదివాసీ సోదరుల కేటాయించి ఆత్మగౌరవంతో తెలంగాణ రాష్ట్రంలో చెంచులు ఆదివాసీలు గిరిజనులు బ్రతకాలి అని ప్రత్యేకమైన కోటా ఇచ్చి ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో వాళ్ళని ఆదుకోవడం జరిగింది. ఇది జరుగుతున్నందుకు, ఇది చేపట్టే అవకాశం నాకు అందించినందుకు తెలంగాణ ప్రజలకు నా కృతజ్ఞత తెలియజేస్తున్నా. సామాజిక న్యాయం కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉంది. సామాజిక తెలంగాణ సాధనలో మనం దేశానికి దశ దిశ నిర్దేశం చేస్తున్నాం. స్థానిక సంస్థలలో విద్యా ఉద్యోగాలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులను ఈ ఏడాది మార్చి 17న రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. ఈ బిల్లులను ఆషామాషిగా రూపొందించలేదు. దాదాపు సంవత్సరం కాలం శాస్త్రీయమైన లోతైన కసరత్తు చేశాం. 160 కోట్లు వెచ్చించి 1,03,000 మంది శిక్షణ పొందిన ఎన్యూమరేటర్ల ద్వారా 50 రోజుల పాటు సమగ్ర కులగణను ఒక యజ్ఞంలా చేపట్టాం. గ్రామాల్లో 66,39,000 కుటుంబాలు, పట్టణాల్లో 45,15,000 కుటుంబాలను సర్వే చేశాం. మొత్తంగా 1,12,00,000 కుటుంబాలను సర్వే చేసి రాష్ట్రంలో 56.33% బలహీన వర్గాల జనాభాను లెక్క తేల్చడం జరిగింది. దీని ఆధారంగా వారికి 42% రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం. రాష్ట్ర శాసన వ్యవస్థ ఆమోదించిన ఈ బిల్లులను రిజర్వేషన్లు అమలుకు సహకరించాలని కేంద్రానికి పంపాం. మన పంపిన బిల్లులపై సత్వరం నిర్ణయం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని మరొకసారి గోల్కొండ కోట మీద నుంచి తెలంగాణ ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాను. దేశంలోని ఎస్సీ వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది. మాదిగ సోదరుల గుండె చప్పుడు నాకు తెలుసు. ఒకనాడు వాళ్ళ కోసం శాసనసభలో కొట్లాడిన వాడిగా దశాబ్దాల కలను సాకారం చేసే సంకల్పం తీసుకున్నాను. దేశంలోని ఏ రాష్ట్రం చేయని నిర్ణయం మన ప్రభుత్వం చేసింది. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్రంలోని ఎస్సీలలో ఉన్న 59 కులాలు ఉప కులాలను 3 గ్రూపులుగా విభజించి గ్రూప్ 1లో 15 కులాలను, గ్రూప్ 2లో 18 కులాలను, గ్రూప్ 3లో 26 కులాలను చేర్చాం. ఈ ఏడాది ఫిబ్రవరి 4న రాష్ట్ర శాసనసభ శాసన మండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణన సర్వే, షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణపై చర్చించి చట్టబద్ధత కల్పించి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా ఫిబ్రవరి 4 తారీఖును తెలంగాణ సోషల్ జస్టిస్ డేగా నడుపుకోవాలని, ఉత్సవాలను జరుపుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని
మీకందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మిత్రులారా, ఆరోగ్యశ్రీ పథకం ఇది కాంగ్రెస్ పార్టీ బ్రాండ్. మసకబారిన ఈ పథకానికి పూర్వ వైభవం తీసుకొచ్చాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆరోగ్యశ్రీ పరిధిని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచాం. జబ్బుపడ్డ గరీబులకు ఇది మేమిచ్చిన భరోసా. ఆర్టీసీ ఉచిత బస్సు పథకం కారణంగా ఆడబిడ్డలు చిన్న ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే సంఖ్య గణనీయంగా పెరిగిందని ఇటీవల సర్వేలు చెబుతున్నాయి. ఇందుకు మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా మిత్రులారా, ఉస్మానియా ఆసుపత్రి 100 ఏళ్లుగా వైద్య సేవలలో పేదలకు దేవాలయంగా పేరు పొందింది. శిథిలావస్థలో ఉన్న ఈ వైద్య దేవాలయాన్ని తిరిగి పునరుద్ధరిస్తున్నాం. 27 ఎకరాల విస్తీర్ణంలో గోషామహల్ ప్రాంతంలో 2700 కోట్ల రూపాయల వ్యయంతో నయా ఉస్మానియా ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్రానికి అందించబోతున్నామని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో అనేక చోట్ల వైద్య విద్యా కళాశాలను నిర్మిస్తున్నాం. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్య ఆరోగ్య రంగంపై 16,521 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు వ్యయం చేశాం. అదేవిధంగా మిత్రులారా, ఆడబిడ్డలు ఆశీర్వదించిన మా ప్రభుత్వం మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి అనే నినాదంతో 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో మేము ముందుకు సాగుతున్నాం. బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈరోజు కల్పించాం. ఈ పథకం తెచ్చిన విప్లవాత్మక సామాజిక మార్పు ప్రతిపక్షాలకు అర్థం కాదు. ఆర్టీసీలో ఆడబిడ్డల ఉచిత ప్రయాణం పేద మహిళ ఆర్థిక స్వావలంబనకు పునాది అవుతుంది. ఆడపిల్లలకు విద్యకు అండగా మారింది. చదువు కోసం గడప దాటే ఆడపిల్లల సంఖ్య ఈనాడు పెరిగింది. చరిత్ర పుటల్లో కలిసిపోతుందనుకున్న ఆర్టీసీకి ఈ పథకం ప్రాణం పోసింది. ఈ పథకం కింద ఆడబిడ్డలకు ఈ 20 నెలల్లో 6,790 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ 6,790 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్పొరేషన్కు అందించడం ద్వారా ఆర్థికంగా చిన్న భిన్నమైపోయిన ఆర్టీసీ సంస్థను 50,000 మంది కార్మికుల కళ్ళల్లో ఈనాడు మనం ఆనందం చూడగలుగుతున్నాం. ఆ కార్మికులకు ప్రతి నెల మొదటి వారంలోనే జీతభత్యాలు అందించగలిగిన ఆర్థిక పరిపుష్టి ఈనాడు కార్పొరేషన్కు అందింది అనంటే ఈ పథకం ఎంతో ఉపయోగపడ్డది కార్మికులకు కూడా అని తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు దాదాపుగా 200 కోట్ల పైచిలుకు మహిళలు బస్సులలో ఉచితంగా ప్రతిరోజు ప్రయాణాలు చేయడం జరిగింది. ఇది మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమం అభివృద్ధి కోసం మా ప్రభుత్వం మొత్తంగా 46,689 కోట్ల రూపాయలను ఈ 20 నెలలలో సమకూర్చడం జరిగింది. అదేవిధంగా మిత్రులారా, యువ తెలంగాణ శక్తికి ప్రతీక. గడిచిన 10 ఏళ్లలో యువతను మత్తుకు బానిసలను చేసే కుట్ర జరిగింది. ఈ కుట్రని మేము ఛేదించాం. ఇవాళ తెలంగాణలో గంజాయి డ్రగ్స్ అనే మాట వినబడడానికి వీలు లేదు. ఈ విషయంలో కఠినంగా మా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈగల్ పేరుతో ఏర్పాటైన వ్యవస్థ రాష్ట్రం నలుమూలల నిశితంగా నిఘా పెట్టింది. గంజాయి కానీ డ్రగ్స్ మాయగాళ్ల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. యువతను రక్షించుకుంటేనే తెలంగాణకు భవిత. యువత ఉద్యోగ ఉపాధికి పెద్ద పీట వేస్తున్నాం. బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం టీజీపీఎస్సీని సంస్కరించాం. 20 నెలల కాలంలో
60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను చేపట్టడం ద్వారా ఆ నిరుద్యోగ యువకుల కళ్ళల్లోనే కాదు, వాళ్ళ కన్న తల్లిదండ్రుల కళ్ళల్లో ఈరోజు ఆనందం వెలుగులను చూడగలుగుతున్నాం. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 60,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి, అదే కాకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల్ని కూడా పూర్తి చేసి తొందరలోనే ఈరోజు ఈ నియామకాలను చేపట్టబోతున్నాం. అదేవిధంగా పేదలకు విద్యను అందించే ఉద్దేశంతో డిఎస్సిని కూడా పూర్తి చేసి దాదాపుగా 10,000 పైచిలకు టీచర్ ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం వేగంగా ముందుకు వెళుతుంది. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో కూడా దాదాపుగా 1,00,000 పైగా మన చదువుకున్న నిరుద్యోగ యువకులకు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తద్వారా 1,00,000 పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడాన్ని ఈ సందర్భంగా సంతోషంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, తెలంగాణ మాగాణాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలతో పెండింగ్ ప్రాజెక్టుల లక్ష్యాలను నిర్దేశించుకొని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కృష్ణానది, గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడే సమస్యనే లేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజల పోరాటమే సాగునీరు, తాగునీరు సాధించడం. అలాంటి తెలంగాణ ప్రజల భావోద్వేగమైన పేగుబంధం సాగునీటి ప్రాజెక్టులు. కృష్ణా, గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు, ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణానది, గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం. మన ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు. ఈరోజు తెలంగాణ ప్రజల హక్కులను సాధించడంలో వెనుదిరిగి చూసేది లేదు, ఎవరికి భయపడేది లేదు. ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడమే కాదు, ఎత్తుగడలతో నిర్ణయం తీసుకుంటుంది. ఎవరు ఎత్తులేసినా ఆ ఎత్తులను చిత్తు చేసి, ఎవరు విష ప్రచారం చేసినా వాళ్ళను తిప్పుకొట్టే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజలు తీసుకోవాలి. మీరు అందరూ ఈనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు ఆనాడు మొట్టమొదటి ప్రధానమంత్రి ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ అనే విధానాన్ని తీసుకొని ఆ రోజుల్లోనే మొదటి ప్రధానమంత్రి మన ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించడం జరిగింది. ఈ రోజు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలబడ్డ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు కాంగ్రెస్ పాలనలో నిర్మించినాం. కానీ గత పాలకులు నిర్మించిన ప్రాజెక్టు, 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు కట్టడం, కూలడం, 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో కలవడం మన కళ్ళ ముందే జరిగిపోయింది. కాబట్టి ఈరోజు దృష్టి మరల్చడానికి కొంతమంది కొన్ని సెంటిమెంట్లను రగల్చి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ఏదైతే చేస్తున్నారో, ఈ కుట్రను తిప్పికొట్టవలసిన బాధ్యత తెలంగాణ రైతాంగం మీద ఉన్నది. ఆనాడు ఈ ప్రాజెక్టులు నిర్మించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి బాధ్యత ఉన్నది, అవగాహన ఉన్నది. పరిపాలనలో అనుమతులు తెచ్చుకోవడానికి అవసరమైన ప్రణాళిక ఉన్నది. ఈ ప్రణాళికలను అన్నిటిని కూడా అమలు చేసే చిత్తశుద్ధి, ధైర్యము ఈ ప్రభుత్వానికి ఉన్నదని నేను తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కుట్రలను ఛేదించుకొని గోదావరి నదీ జలాలలో రావాల్సిన వాటాను సాధిస్తాం. కృష్ణా నదీ జలాలలో పూర్తి చేయవలసిన ఎస్ఎల్బిసి, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి, డిండి లాంటి పథకాలను పూర్తి చేసి దేశానికే ఆదర్శంగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనను అందించి ఈ దేశానికే తెలంగాణ ఒక రోల్ మోడల్గా, ఈ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా మన బలం హైదరాబాద్, మన బ్రాండ్ హైదరాబాద్ నగరం. 400 పైచిలుకు సంవత్సరాల అనుభవం, కులీ కుతుబ్ షాయ్
నిజాం నవాబుల నుంచి గత పాలకుల వరకు హైదరాబాద్ నగరం ప్రపంచానికి ఆదర్శంగా నిలబడ్డది. గోల్కొండ కోట కావచ్చు, చార్మినార్ కట్టడాలు కావచ్చు, ప్రపంచానికి ఆదర్శంగా నిలబడ్డ కట్టడాలను నిర్మించి ప్రపంచంతోనే పోటీ పడే నగరంగా కులీ కుతుబ్ షాయిలు, నిజాం సర్కార్లు ఈ రోజు మనకు ఆదర్శంగా నిలబడ్డారు. వారి స్ఫూర్తిని తీసుకొని ప్రపంచ వేదికైన హైదరాబాదు నగరంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడానికి ఈ బలాన్ని మరింత బ్రాండింగ్ చేయాలన్న ఆలోచనతోని మేము గుర్తించి ముందుకు వెళ్ళాం. అందుకే పలు అంతర్జాతీయ ఈవెంట్లను హైదరాబాదులో నిర్వహించేలా నిర్ణయాలు తీసుకున్నాం. మీకు తెలుసు, ఇటీవల ప్రపంచ సుందరీమణుల పోటీలు 72వ సుందరీమణుల ప్రపంచ పోటీలు మన నగరంలో నిర్వహించుకున్నాం. ఇందులో 109 దేశాల నుంచి సుందరీమణులు పోటీలో పాల్గొనడమే కాదు, ప్రపంచంలో ఉండే పెట్టుబడిదారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ ప్రజలు హైదరాబాదు నగరం అందించిన వచ్చిన అతిథులకు వారికి మనము చూపించిన వారసత్వ సంపద, అది పాలమూరు జిల్లాలో ఉన్న పిల్లల మర్రి కావచ్చు, వరంగల్లో ఉన్న 1000 స్తంభాల గుడి కావచ్చు, రామప్ప దేవాలయం కావచ్చు, గోల్కొండ కట్టడాలు కావచ్చు, అదేవిధంగా చార్మినారు దగ్గర ఉన్న చుడీ బజారు కావచ్చు, ఫలక్నామా ప్యాలెస్ కావచ్చు, ఇలాంటి గొప్ప వారసత్వ సంపదలను ప్రపంచ పర్యాటకులను ఆకర్షించడానికి మన గొప్ప చారిత్రాత్మకమైన కట్టడాలను చూపించి వారు వాటిని చూసి ఆశ్చర్యచకితులు అయ్యిండ్రు. తెలంగాణ హైదరాబాదు నగరంలో ఇంత గొప్ప వారసత్వ కట్టడం ఉన్నదా, మాకు తెలీదు, మేము మళ్ళీ వెళ్ళి మా దేశంలో మీ బ్రాండ్ అంబాసిడర్లుగా మారి హైదరాబాదు నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తెస్తాము అని చెప్పి ప్రపంచ సుందరీమణులు మనకు మాట ఇవ్వడమే కాదు, తెలంగాణ తల్లికి శిరస్సు వంచి నమస్కరించి జయ జయ హే తెలంగాణ గీతాన్ని ప్రపంచానికి వాళ్ళందరూ వినిపించారు. తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాన్ని, తెలంగాణ పోరాట స్ఫూర్తిని, ఉద్యమకారుల యొక్క త్యాగాలను, అమరవీరుల యొక్క త్యాగాలను ప్రపంచానికి ఈ సందర్భంగా తెలియజేయడానికి అవకాశం కలిగింది. ఇదే కాదు, మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సులను నిర్వహించాం. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన సుమారు 2000 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐ రోడ్ మ్యాప్ను విడుదల చేశాం. భారత్ ఫ్యూచర్ సిటీలో ఏఐ సిటీని నిర్మించడానికి ప్రత్యేకంగా మనం స్థలము కొన్ని 200 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. అదేవిధంగా మరొక ప్రతిష్టాత్మక సదస్సు గ్లోబల్ రైస్ సమ్మిట్ను కూడా మనం హైదరాబాదులో నిర్వహించుకున్నాం. తెలంగాణ బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి ఈరోజు ఇది దోహదం చేసింది. ఇది మీకు తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. మన ప్రభుత్వం నిర్వహించిన బయో ఏషియా సదస్సుకు 50 దేశాల నుంచి 3000 మంది ప్రతినిధులు హాజరు కావడం జరిగింది. ఈరోజు ప్రపంచ దేశంలో ఉత్పత్తి చేస్తున్న బల్క్ డ్రగ్స్ భారతదేశంలో 40% మన హైదరాబాదు నగరం నుంచే ఉత్పత్తి చేస్తున్నాం. మన కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు ప్రతి 3 వ్యాక్సిన్లో 1 వ్యాక్సిన్ మన నగరం నుంచి ఉత్పత్తి చేసి ఈరోజు ప్రపంచానికి ఫార్మా హబ్గా హైదరాబాదు నగరాన్ని తీర్చిదిద్దడమే కాకుండా ప్రపంచం కోవిడ్ మహమ్మారి బారిన పడుతున్నప్పుడు ప్రపంచాన్ని ఆదుకోవడానికి మన నగరంలో ఉన్న ఫార్మా కంపెనీలు ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలబడ్డాయి. దీనికి పునాదులు వేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. 1965లోనే ఐడిపిఎల్ సంస్థని ఇక్కడ ప్రారంభించడంతో రీసెర్చ్లు చేయడమే కాదు, సైంటిస్టులను 100లాది మందిని అక్కడి నుంచి మనము గొప్ప సైంటిస్టులను తీర్చిదిద్దడంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఒక ఫార్మా హబ్గా ప్రపంచం గుర్తించడం జరిగింది. అలాంటి గొప్ప గ్లోబల్ సమ్మిట్ను కూడా మనమే ఇక్కడ నిర్వహించుకున్నాం. అదేవిధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ రాజకీయ సమ్మిట్ భారత్ సమ్మిట్ 2025ను మనం హైదరాబాదులో నిర్వహించాం. ఈ అన్ని వేదికల నుండి మన తెలంగాణ విజన్ను ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేశాం. అదే తెలంగాణ రైజింగ్ 2047.
ఈ అన్ని వేదికలకు ఆతిథ్యాన్ని ఇచ్చిన హైదరాబాదు నగరం ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాదు నగరాన్ని తీర్చిదిద్దాలి. ప్రపంచానికి మన గొప్పతనాన్ని, మనలో ఉన్న నైపుణ్యాన్ని ఈరోజు ప్రపంచానికి తెలియజెప్పడానికి ఇవన్నీ మనకెంతో దోహదపడ్డాయి. అందుకే ఈరోజు భవిష్యత్ ప్రణాళికల కోసం తెలంగాణ రైజింగ్ 2047 అనే ఒక విజన్ డాక్యుమెంట్ను, ఒక విజనరీ ఆలోచనను ఈరోజు తెలంగాణ రాష్ట్రం చేపడుతుంది. ఈ విజనరీ డాక్యుమెంట్ని డిసెంబర్ 9 తారీఖు లోపల జాతికి అంకితం చేసి ప్రపంచంలోనే తెలంగాణను నెంబర్ 1గా నిలబెట్టడానికి మేం చేయగలిగిన ప్రతి ప్రయత్నాన్ని చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. మిత్రులారా, దేశానికి స్వాతంత్రం సాధించి భవిష్యత్ భారతదేశానికి పునాదులు వేసింది కాంగ్రెస్. 1947 నాటికి స్వతంత్ర భారతం 100 వసంతాలు పూర్తి చేసుకోబోతుంది. 1947 15 ఆగస్టు నాడు సిద్ధించిన స్వతంత్రం 2047 15 ఆగస్టుకి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నది. ఈ 100 సంవత్సరాలలో మనం సాధించిన విజయాలని కాదు, భవిష్యత్తులో చేరుకుపోయే మైలు రాయిని కూడా నిర్దేశించుకోవాలని, ఈరోజు ఆ లక్ష్యాలను చేరుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నాం. ఈ లక్ష్య సాధనలో తెలంగాణ పాత్ర మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని ప్రపంచంలో నెంబర్ 1గా నిలబెట్టే విజన్ ఏమిటని